కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామ దళిత వర్గానికి చెందిన కూరెల్లి రమేష్ మల్లన్న దేవాలయానికి భజన చేయడానికి రమ్మని చెప్పడంతో మల్లన్న దేవాలయానికి వెళ్లడం జరిగిందని, అక్కడికి వెళ్లిన తర్వాత అదే గ్రామానికి చెందిన గొల్ల చిన్నసాయిలు యాదవ్ అందరి ముందు నన్ను మల్లన్న గుడిపైకి రాకూడదని, అక్కడున్న అందరి ముందు నన్ను అవమానించినట్లు మాట్లాడడం జరిగిందని, అది నేను తట్టుకోలేకపోతున్నాను అన్నారు. ఇటీ విషయంపై అంబేద్కర్ దళిత సంఘాల యూనియన్ నాయకులు రావడం జరిగిందని, వారి ఆధ్వర్యంలో నిన్న తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ రోజు డీఎస్పీ శ్రీనివాసులు వచ్చి నన్ను మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందని, నన్ను అవమానించినటువంటి గొల్ల చిన్నసాయిలు అనే వ్యక్తిని మాత్రం అడగడం లేదని, సాయంత్రం మళ్లీ నన్నే పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పి వెళ్లిపోయారని అన్నారు. అందు గురించి నువ్వు చెప్పేది విన్నావా? వాళ్ళు భజన చేస్తారు మరి వాళ్ళతో మాట్లాడతారు, ఏం జరిగిందని మాట్లాడతారు, అంతే కదా. సాక్ష్యం అదే కదా, సాక్ష్యం లేకుండా కోర్టు నమ్మదు కాబట్టి సాక్షి ఫస్ట్ మీతో మాట్లాడిన తర్వాత ఆ సాక్షి ఎవరెవరు ఇంకా భజన చేస్తున్నారు వాళ్ళ పేరు చెప్తావు కదా, వాళ్ళ పేరు నిన్న రాత్రి నాకు చాలా మాట్లాడుతున్నారు. భజన భక్తులను పిలిచి అవమానించడమా, భక్తులను పిలిచి అవమానించడమా, ఇంకా కులమత భేదాల సిగ్గు సిగ్గు. జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. ఖబర్దార్. నా పేరు కూరెల్ల రమేష్, గ్రామం బ్రహ్మాజీవాడి. నాకు జరిగిన నష్టము భజనకు రమ్మని గ్రూప్లో మెసేజ్ పెట్టారు, మళ్ళీ ఇంటింటికి కారట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇద్దరికి ఫోన్ చేసి భజనకు రమ్మని మాలమాది వాళ్ళు రావన్నా అద్దా అని అడిగితే రమ్మన్నారు. రమ్మంటేనే నేను పోయినాక బుక్కెడు అన్నం తిని పోయి కూర్చోగానే అక్కడి నుంచి చిన్నగొల్ల సాయిలు విమర్శించి తిట్టి ఎల్లగొట్టిండు. నాకు బాధ కనికరం బాగా అనిపించింది కాబట్టి అప్పుడు దాకా వెళ్ళి వచ్చిన ఆడ ఏం గొడవ పెట్టుకోలే. ఈ విషయం నాకు జరిగింది కాబట్టి తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిట్టింగ్ ఊతా ఇవ్వడం జరిగింది. నాకు జరిగిన సంఘటనకు ఇక్కడ డిఎస్పీ వచ్చిండు. డిఎస్పీ వచ్చి మళ్ళీ నాకే ఉల్టా మాట నాకే ఇస్తుండు. నన్ను తిట్టిన మనిషిని మాత్రం అడుగుతలేడు. నిన్న పోలీస్ స్టేషన్లో కూతా అర్ధగంట సేపు మాట్లాడిండు అదే సారు. మళ్ళీ ఈరోజు కూతా వచ్చిండు. నన్ను తిట్టిన మనిషిని మాత్రము పిలిపించి అడుగుతలేడు కాబట్టి నన్నే అడుగుతుండు. మళ్ళీ సాయంత్రం కూతా నన్నే ఒక్కొన్నే రమ్మంటుండు పోలీస్ స్టేషన్. తాడ్వాయి న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయము నన్ను తిట్టిన మనిషిని ఒక్క ముక్క కూతా అడగలేడు. ఈ సంఘటన జరగబట్టి నాకు ఇక్కడ మల్లికార్జున టెంపుల్ కాడ నన్ను తిట్టిరు కాబట్టి ఆ తిట్టిన మనిషిని కూడా డిఎస్పీ సార్ వచ్చి ఏమీ క్వశ్చన్లు ఇవ్వలేడు, ఆయనను పిలిపియలేడు, ఏం క్వశ్చన్లు అడగలేడు. మళ్ళీ నన్నే అడిగిండు. నిన్న కూడా పోలీస్ స్టేషన్లో నన్ను ఆ డిఎస్పీ సారే అడిగిండు. ఎలాంటిది అస్సలు ఇడిసబెట్టా. నాకు ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా అస్సలు 30 మంది ముంగట ఖచ్చితంగా నన్ను అవమానం చేసిండు కాబట్టి ఖచ్చితంగా కేసు చేస్తా. నేను కాంప్రమైజేషన్ కాదు అస్సలే కాదు. నేను అతని పైన కేసు కావాలి. మా ఎస్సీ ఎస్టీ సోదరి మనందరికీ జై భీమ్లు. ఈరోజు కామారెడ్డి డిస్టిక్ తాడ్వాయి మండల్ గ్రామం బ్రహ్మాజీవాడి గ్రామంలో మా మిత్రులు సహోదరులు కూరెల్లి రమేష్ గారు భజన బృందంలో ఈయన వన్ ఆఫ్ ది మెంబర్ అయితే భజన ఇక్కడ యాదవులు మల్లన్న గుడి నిర్మాణంలో భాగంగా సంప్రదాయ ప్రకారం ఏమవుతుందంటే మల్లన్న గుడికి భజన కార్యక్రమంలో అందరూ రావాల్సిందిగా వాళ్ళకి గ్రూప్లో మెసేజ్ పెడితే మిత్రుడు వెళ్ళడం జరిగింది. వెళితే అక్కడ మిత్రుడికి పెద్ద అవమానం ఏంటంటే మీరు రావద్దు, దళితులు రావద్దు, ఇక్కడ దళితులు వస్తే గుడి అపవిత్రం అయిపోతుంది అని వాళ్ళు ఒక అవగాహనతోటి మిత్రుడిని
బయటకు పంపించడం జరిగింది, అవమానించడం జరిగింది. అవమానంతో మిత్రుడు బయటికి వెళ్ళేసి వచ్చాడు. అవమానం తట్టుకోలేక అవసరం నాకు అదంతా అవసరం అని బయటకు వచ్చాడు. అతను వీడియో గీత తీశాడు. వీడియో గీత అతని మొబైల్లో బందీ అయి ఉంది. ఈ వీడియోను తీసుకుపోయి మా తాడవాయి పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ ఇచ్చి ఇప్పటిదాకా సాగుతా మా డిఎస్పీ సార్ గారు వచ్చారు. నువ్వు వచ్చి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత సాయంత్రము ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇది కేసా ఏంది అనేది చూసుకుంటా అని చెప్పడం జరిగింది. మా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మా ఎస్సీ ఎస్టీల మానవ హక్కుల చట్టం ప్రకారం ఏంటంటే ఈ అవమానాలు ఎంతవరకు సమంజసం? ఈ భారత రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇదే పరిస్థితి ఈ భారతదేశంలో. ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ మిత్రుడికి ఒక మిత్రుడికే జరిగిన అవమానం కాదు, ఈ దళితులు అందరికీ జరిగిన అవమానంగా భావించి మేమందరం మిత్రునికి సపోర్ట్గా వచ్చాము. మా మిత్రుని అవమానపరిచాడు. ఇన్వెస్టిగేషన్ తేలిన తర్వాత అతని పైన డైరెక్ట్ కేసు బుక్ చేయాల్సిందిగా మాలా మహానాడు మా దళిత సోదరుల మా సంఘం పక్షాన